అందరికీ స్వాగతం. ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన పుస్తకాన్ని పరిశీలిస్తున్నాం. అనూప్ సర్దేశాయ్ రాసిన నాథురామ్ గాడ్సే ది హిడెన్ అన్టోల్డ్ ట్రూత్. నమస్కారం. అవును, ఇది చరిత్రలో చాలా వివాదాస్పదమైన ఒక సంఘటన. అంటే గాంధీ హత్య గురించి, ముఖ్యంగా దాని వెనుక ఉన్నాయని రచయిత నమ్మే కొన్ని చెప్పని నిజాల గురించిన పుస్తకమిది. అవును, సాధారణంగా మనం వినే కథనం ప్రకారం గాడ్సే చర్య వెనక హిందూ మతోన్మాదం ఉందనంటారు కదా. నిజమే, కానీ ఈ పుస్తకం ఆ వాదనను సవాలు చేస్తుంది. గాడ్సే చర్య వెనుక దేశభక్తిలాంటి వేరే కారణాలున్నాయని చెప్పే ప్రయత్నం చేస్తుంది. అంటే ఒక ప్రత్యామ్నాయ దృక్పథం అన్నమాట. ఖచ్చితంగా. అయితే ఈరోజు మన చర్చా ఉద్దేశ్యం కేవలం ఈ పుస్తకంలో రచయిత ఏం చెప్పారు, ఆయన వాదనలేంటి, గాడ్సే జీవితాన్ని, ప్రేరణలను ఎలా చిత్రీకరించారు అని చూడటమే. అవును, ఇది ముఖ్యం. అంటే మేము రచయిత అభిప్రాయాలను సమర్థించడమో వ్యతిరేకించడమో చేయట్లేదు. కేవలం పుస్తకంలోని అంశాల విశ్లేషణ మాత్రమే. సరిగ్గా చెప్పారు. సరే, అయితే పుస్తకం యొక్క ప్రధాన వాదనతో మొదలుపెడదాం. రచయిత అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రభుత్వాల మీద ఏమైనా ఆరోపణలు చేశారా? ప్రధాన వాదన ఏంటంటే, గాంధీ హత్య వెనుక అసలు కారణాలను, అంటే రాజకీయ కారణాలను అప్పటి భారత ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టిందని రచయిత అంటున్నారు. దాచిపెట్టిందా? ఎందుకు? కేవలం హిందూ మతోన్మాదం అనే కోణాన్ని మాత్రమే ముందుకు తెచ్చి రాజకీయంగా దాన్ని వాడుకున్నారని రచయిత ఆరోపిస్తున్నారు. గాడ్సే నిజమైన ఉద్దేశ్యాలు, ముఖ్యంగా ఆయన దేశభక్తి అని చెప్పబడే అంశాన్ని మరుగునపరిచారని గట్టిగా వాదిస్తున్నారు. అంటే చెప్పని నిజం, అన్టోల్డ్ ట్రూత్ అంటే ఇదేనా? అవును, ఆ మరుగునపడిన నిజాన్ని బయటపెట్టడమే తన లక్ష్యమని రచయిత ముందుమాటలో స్పష్టం చేశారు. తన ఉద్దేశ్యం గాడ్సేను కించపరచడం కానీ లేక కీర్తించడం కానీ కాదని, అతని చర్య వెనుక మతోన్మాదం కాదు, అతను నమ్మిన దేశభక్తి ఉందని నిరూపించడమేనని కూడా చెప్పారు. ఆసక్తికరంగా ఉంది. సరే, ఇక గాడ్సే నేపథ్యం గురించి పుస్తకం ఏం చెబుతుందో చూద్దాం. బాల్యం గురించి కొన్ని విచిత్రమైన విషయాలున్నాయట కదా, ఆ పేరు వెనుక కథ. అవునండి, అతని అసలు పేరు రామచంద్రాట. కాని వాళ్ల ఇంట్లో అంతకు ముందు మగపిల్లలు చనిపోటుండటంతో, ఏవో మూఢనమ్మకాలతో తల్లిదండ్రులు అతనికి ముక్కుపుడక, అంటే నత్, తొడిగి ఆడపిల్లలా పెంచారట కొంతకాలం. ఓ, అందుకేనా నత్తున్న రామ్ నాథురామయ్యాడా? సరిగ్గా అదే. అలా నాథూరామనే పేరు స్థిరపడిపోయిందని పుస్తకం చెప్తోంది. ఇది ఆ కాలపు సామాజిక పరిస్థితుల్ని కొంచెం ప్రతిబింబిస్తుంది కదా. నిజమే. అంతేకాదు, చిన్నప్పుడే కుల వివక్షణను ప్రశ్నించాడని, ఇతరులకు సహాయం చేసే గుణం ఉండేదని కూడా కొన్ని ఉదాహరణలు ఇచ్చారు రచయిత. అవును, అంటరానివాడిగా భావించే ఒక బాలుడు బావిలో పడితే అతన్ని కాపాడి ఇంటికి తెచ్చాక శుద్ధిస్నానం చేయమంటే వ్యతిరేకించాడట. అలాగే గాయపడిన ఒక ముస్లిం వ్యక్తి కూడా సహాయం చేశాడని రాశారు. ఆసక్తికరం. అంటే గాడ్సే వ్యక్తిత్వంలో ఈ కోణాలు కూడా ఉన్నాయని చూపించే ప్రయత్నం. అవును, ఇంక చెప్పాలంటే మొదట్లో గాంధీ సిద్ధాంతాలే గాడ్సేకు స్ఫూర్తినిచ్చాయని కూడా పుస్తకం పేర్కొనడం కొంచెం ఆశ్చర్యం కలిగిస్తుంది. మరి చదువు సంగతేంటి? ఆ తర్వాత జీవితం ఎలా సాగింది? అక్కడే కొంచెం ఇబ్బందులు ఎదురయ్యాయి. ముఖ్యంగా ఇంగ్లీష్ మీడియం కావడంతో మెట్రిక్యులేషన్ పూర్తి చేయలేకపోయాడు, ఫెయిల్ అయ్యాడు. ఓ, తర్వాత కొంతకాలం వడ్రంగి పని, దర్జీ పని ఇలాంటివి చేశాడనుంది. పూణేలో 3 ఏళ్లున్నా ఇంగ్లీష్ మీద పట్టు రాలేదనే అసంతృప్తి అతనికుండేదనిపిస్తుంది. మరి అతని జీవితంలో కీలక మలుపు ఎప్పుడొచ్చింది? రాజకీయాల వైపు ఎలా వెళ్ళాడు? అది రత్నగిరిలో వినాయక్ దామోదర్ సావర్కర్ను కలవడంతో మొదలైందని పుస్తకం గట్టిగా చెప్తుంది. అది అతని జీవితంలో ఒక ముఖ్యమైన ఘట్టం. సావర్కర్ను కలిశాడా? అవును, ఆయన దగ్గర కార్యదర్శిగా పనిచేశాడు కొంతకాలం. అక్కడ పనిచేస్తున్నప్పుడే గాడ్సే తన ఇంగ్లీష్ భాషా నైపుణ్యాలు, ముఖ్యంగా వక్తృత్వ పటిమను బాగా మెరుగుపర్చుకున్నాడని రచయిత వివరిస్తున్నారు. సావర్కర్ ప్రభావం గురించి పుస్తకం ఇంకా ఏం చెబుతోంది? అంటే కేవలం భాషా నైపుణ్యాలేనా, లేక సైద్ధాంతికంగా కూడానా? సైద్ధాంతికంగా కూడా బలమైన ప్రభావముందని రచయిత వాదన. సావర్కర్ హిందూ జాతీయవాద భావజాలం, ఇంకా కొంతవరకు ఆయనకున్న హింసాత్మక విప్లవ పద్ధతుల ఆలోచనలు కూడా గాడ్సేను ప్రభావితం చేశాయని పుస్తకం సూచిస్తుంది. దాని తర్వాతే అతను హిందూ మహాసభలో చురుకుగా మారాడా? అవునవును,
సావర్కర్తో పరిచయం తర్వాతే గాడ్సే హిందూ మహాసభలో క్రియాశీలకంగా మారి తన రాజకీయ భావజాలాన్ని మరింత స్పష్టంగా ఏర్పరచుకున్నాడని రచయిత అంటారు. ఈ ప్రయాణంలో గాడ్సేకి తోడుగా మరికొందరు ముఖ్య వ్యక్తులు కూడా ఉన్నారు కదా. పుస్తకంలో నారాయణ ఆప్టే, విష్ణు కర్కరే, మదన్ లాల్ పహ్వా, దిగంబర్ బాడ్గే ఇలా పేర్లున్నాయి. అవునండి, వీళ్లంతా హత్య కుట్ర కేసులో నిందితులుగా ఉన్నారు. నారాయణ ఆప్టే అయితే గాడ్సేకు అత్యంత సన్నిహితుడు, నీడలాంటివాడు. వాళ్ళిద్దరూ కలిపి అగ్రణి, తర్వాత హిందూ రాష్ట్ర అనే పత్రికను కూడా నడిపారు. ఆప్టే నేపథ్యమేంటి? ఆప్టే బాగా చదువుకున్నవాడు, సంస్కృత పండితుడి కొడుకు. మొదట్లో టీచర్గా కూడా పనిచేశాడు. పుస్తకంలో అతని వ్యక్తిగత జీవితం గురించి కూడా కొన్ని విషయాలున్నాయి. అంటే మానసిక వైకల్యంతో ఉన్న కొడుకు, మనోరమా సాల్వీతో అతనికున్న సంబంధం, ఇలాంటివి. మిగతా వాళ్ళు? కర్కరే, పహ్వా, బాడ్గే. విష్ణు కర్కరే అహ్మద్నగర్లో డెక్కన్ గెస్ట్ హౌస్ అనే లాడ్జి నడిపేవాడు. హిందూ మహాసభ కార్యకర్త. నోవాఖాలీలో హింస జరిగినప్పుడు బాధితులకు సహాయం చేయడానికి వెళ్లినవాళ్లలో ఇతను కూడా ఒకడని పుస్తకం చెప్తుంది. మదన్ లాల్ పహ్వా శరణార్థి అనుంది కదా. అవును, పశ్చిమ పంజాబ్ నుంచి వచ్చిన శరణార్థి. దేశ విభజన సమయంలో తన కుటుంబంపై జరిగిన దాడులతో చాలా తీవ్రమైన వేదన అనుభవించిన వ్యక్తిగా రచయిత చిత్రీకరించారు. ఇక దిగంబర్ బాడ్గే, ఇతను పూణేలో శస్త్రభండార్ పేరుతో ఆయుధాల దుకాణం నడిపేవాడు. వీళ్ళందర్నీ కలిపిన అంశమేంటి? హిందూ రాష్ట్రదళ్ గురించి పుస్తకంలో ప్రస్తావించారు కదా. అవును, వీళ్లంతా హిందూ రాష్ట్రదళ్ అనే ఒక రాడికల్ సంస్థల సభ్యులుగా రచయిత చూపిస్తున్నారు. ఇది సావర్కర్ మార్గదర్శకత్వంలో ఏర్పడిందని, ముఖ్యంగా పెరుగుతున్న ఇస్లామిక్ ఛాందసవాదాన్ని, ముస్లిం లీగ్ రాజకీయాలను ఎదుర్కోవడానికి దీన్ని స్థాపించారని రచయిత వాదన. గాడ్సే, ఆప్టే, కర్కరే లాంటి వాళ్లు ఇందులో కీలకంగా ఉన్నారని పుస్తకం చెప్తోంది. సరే, ఇక అసలు విషయానికి వద్దాం. గాంధీ, అతని సహచరులలో గాంధీ పట్ల అంత తీవ్రమైన వ్యతిరేకత ఎందుకు పెరిగింది? రచయిత ఏ కారణాలు చూపుతున్నారు? ప్రధానంగా దేశ విభజన, ఆ తర్వాత జరిగిన హింస. అవే ముఖ్య కారణాలని పుస్తకం నొక్కి చెబుతోంది. ముఖ్యంగా రాజాజీ ఫార్ములాని గాంధీ ఆమోదించడం. రాజాజీ ఫార్ములా అంటే? విభజనకు గాంధీ ఒప్పుకున్నారని వాళ్ల భావన. అవును, దాని ద్వారా గాంధీ విభజనకు సూత్రప్రాయంగా ఒప్పుకున్నారని రచయిత ఆరోపించారు. అది గాడ్సే లాంటి వాళ్ళని తీవ్రంగా నిరాశపరిచిందట. ఆ తర్వాత నోవాఖాలీ, కల్కత్తా, బీహార్, పంజాబ్లలో జరిగిన మత ఘర్షణలు, ముఖ్యంగా హిందువులపై జరిగిన దాడుల విషయంలో గాంధీ స్పందన. ఆ స్పందన వాళ్లకు నచ్చలేదా? నచ్చలేదు. పైగా గాంధీ ముస్లింల పట్ల పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని, హిందువుల బాధల్ని పట్టించుకోవడం లేదని వాళ్లు బలంగా నమ్మినట్లు రచయిత విశ్లేషిస్తున్నారు. అహింస సిద్ధాంతం గురించి కూడా వాళ్లకు అభ్యంతరాలున్నాయా? ఉన్నాయి. గాంధీ అహింస హిందువులను ఆత్మరక్షణ చేసుకోకుండా నిస్సహాయులుగా మారుస్తోందని, ముస్లింలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని గాడ్సే, ఆప్టేలు తమ పత్రిక హిందూ రాష్ట్రాలో తీవ్రంగా విమర్శించేవారని పుస్తకం చెప్తోంది. ఇంకా ఏదైనా నిర్దిష్ట సంఘటనలున్నాయా వాళ్ల ఆగ్రహాన్ని పెంచినవి? 2 సంఘటనలు చాలా కీలకమని రచయిత పేర్కొన్నారు. మొదటిది, పాకిస్తాన్కు ఇవ్వాల్సిన 550 కోట్ల రూపాయల బకాయిలను వెంటనే ఇవ్వాలని భారత ప్రభుత్వాన్ని కోరుతూ గాంధీ నిరాహార దీక్ష చేయడం. ఆ దీక్ష పెద్ద వివాదమైంది కదా అప్పట్లో. అవును. రెండవది, ఢిల్లీలోని మసీదులలో ఆశ్రయం పొందుతున్న హిందూ శరణార్థులను అక్కడినుంచి ఖాళీ చేయించాలని గాంధీ పట్టుబట్టడం. ఈ 2 వాళ్ళని బాగా రెచ్చగొట్టాయి. అవునండి, ఈ చర్యలతో గాంధీ పూర్తిగా పాకిస్తాన్ అనుకూలుడని, హిందువుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని గాడ్సే గట్టిగా నమ్మేలా చేశాయని రచయిత వాదిస్తున్నారు. అంటే గాంధీ చర్యలను దేశ వ్యతిరేకం అని గాడ్సే భావించాడా? ఇది చాలా చాలా పెద్ద ఆరోపణ. పుస్తకం ప్రకారమైతే అవును. గాంధీ ఉంటే హిందువుల మనుగడకే ప్రమాదమని, దేశం ఇంకా బలహీనపడిపోతుందని గాడ్సే బలంగా నమ్మాడని రచయిత రాశారు. ఈ వ్యక్తి అంటే గాంధీ సహజ మరణం పొందకూడదు, అతని దేశ వ్యతిరేక పక్షపాతానికి శిక్ష అనుభవించాడని ప్రపంచానికి తెలియాలి అని గాడ్సే తన సన్నిహితులతో అన్నాడని కూడా పుస్తకంలో ఉంది. ఇదే గాంధీ హత్యకు ప్రధాన ప్రేరణ అని రచయిత నిర్ధారణ. బాబోయ్! సరే, ఈ హత్యకు ముందు జనవరి 20న ఒక విఫలయత్నం జరిగిందని కూడా ఉంది కదా పుస్తకంలో. దాని గురించి కొంచెం చెప్తారా? అవును. జనవరి 20, 1948న ఢిల్లీలోని బిర్లా హౌస్లో గాంధీ ప్రార్థనా సమావేశం జరిపే చోట బాంబు పెట్టాలని ప్లాన్ చేశారు. గాడ్సే, ఆప్టే, కర్కరే, మదన్లాల్, గోపాల్ గాడ్సే, బాడ్గే, శంకర్ కిష్టయ్య వీళ్లంతా కలిసి ఈ ప్లాన్ వేశారు.
మరి ఏమైంది? మదన్లాల్ పహ్వా బాంబు విసిరాడు, కాని అది పెద్దగా పేలలేదు. గోడకు చిన్న రంధ్రం పడిందంతే. ఆ గందరగోళంలో మదన్లాల్ దొరికిపోయాడు. మిగతా వాళ్లంతా తప్పించుకున్నారు. ఓహ్, అంటే మొదటి ప్రయత్నం విఫలమైంది. మరి పట్టుబడిన మదన్లాల్ కుట్ర గురించేమన్నా చెప్పాడా? పోలీసులేం చేశారు? అక్కడే అసలు విషయముందని రచయిత అంటున్నారు. మదన్లాల్ విచారణలో గాడ్సే, ఆప్టేల పేర్లతో సహా అందరి వివరాలు, వాళ్ల ప్లాన్ అంతా చెప్పాడని పుస్తకం చెబుతోంది. మరి పోలీసులు? ఆ సమాచారాన్ని బొంబాయి పోలీస్ అధికారి నాగర్వాలాకు చేరవేసినా ఆయన దాన్ని సీరియస్గా తీసుకోలేదని, నిర్లక్ష్యం చేశారని రచయిత ఆరోపిస్తున్నారు. సరైన టైంలో స్పందించి ఉంటే గాంధీ హత్య జరిగి ఉండేది కాదని, ఇది ప్రభుత్వ వైఫల్యమని ఆయన వాదన. ఇది చాలా ఆసక్తికరమైన పాయింట్. సరే, ఇక చివరికి జనవరి 30, 1948 ఆ రోజు ఏం జరిగిందో పుస్తకం ఎలా వివరిస్తోంది? మొదటి ప్రయత్నం ఫెయిల్ అవ్వడంతో గాడ్సే మరింత పట్టుదలగా ఉన్నాడని, ఈసారి తానే స్వయంగా చెయ్యాలని నిర్ణయించుకున్నాడని రచయిత పేర్కొన్నారు. పుస్తకం ప్రకారం గ్వాలియర్లో డాక్టర్ దత్తాత్రేయ పర్చురే అనే హిందూ మహాసభ నేత సహాయంతో. పర్చురేనా? అవును. కానీ ఈ ఆరోపణ తర్వాత కోర్టులో నిలవలేదు. పర్చురే నిర్దోషిగా బయటకొచ్చాడు. ఆయన సహాయంతో ఒక బెరెట్టా ఆటోమేటిక్ పిస్టల్ను గాడ్సే సంపాదించాడని పుస్తకం చెబుతుంది. ఆ తర్వాత బిర్లా హౌస్లో జనవరి 30 సాయంత్రం బిర్లా హౌస్లో ప్రార్థనా సమావేశానికి గాంధీ నడుచుకుంటూ వెళ్తుండగా గాడ్సే ఎదురెళ్లాడు. ముందుగా నమస్కరించాడు. తర్వాత గాంధీ పక్కనే ఉన్న మనూ శర్మాను పక్కకు నెట్టి చాలా దగ్గర్నుంచి 3 సార్లు కాల్పులు జరిపాడని పుస్తకం వివరిస్తుంది. అయ్యో! గాంధీ అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. ఆ తర్వాత గాంధీ పారిపోవడానికి ప్రయత్నించలేదు. చేతులు పైకెత్తి లొంగిపోయాడు. పారిపోలేదా? సరే, హత్య తర్వాత విచారణ ఎలా జరిగింది? ఎర్రకోడేరో స్పెషల్ కోర్ట్ ఏర్పాటు చేసి విచారణ జరిపారు. ఈ కేసులో ఆయుధాలు అమ్మిన దిగంబర్ బాడ్గే అప్రూవర్గా మారాడు, అంటే ప్రభుత్వ సాక్షిగా. అతని సాక్ష్యం మిగతా వాళ్లకి వ్యతిరేకంగా చాలా కీలకంగా మారింది. సావర్కర్ను కూడా నిందితుడిగా చేర్చారు కదా, ఆయన సంగతేమైంది? అవును, ఆయనపై కూడా కుట్రలో భాగస్వామి అనే అభియోగాలు మోపారు. కాని సరైన, నమ్మదగిన సాక్ష్యాధారాలు లేవని కోర్టు నిర్ధారించి ఆయన్ను నిర్దోషిగా ప్రకటించింది. అయితే రచయిత ఏమంటున్నారు? సావర్కర్ను కావాలనే ఇరికించారనంటున్నారా? అవును, కేవలం రాజకీయ కారణాలతో నెహ్రూ ప్రభుత్వ ఒత్తిడి వల్లే సావర్కర్ను ఈ కేసులో ఇరికించారని, దీనిపై అప్పటి న్యాయశాఖ మంత్రి అంబేడ్కర్, హోంమంత్రి సర్దార్ పటేల్ కూడా అసంతృప్తిగా ఉన్నారని పుస్తకం పేర్కొంది. ఇది కూడా రచయిత చేస్తున్న మరో వివాదాస్పద వాదనే. ఇక తుది తీర్పు ఎవరికి ఏం శిక్ష పడింది? విచారణ తర్వాత నాథూరాం గాడ్సేకి, నారాయణ ఆప్టేకి మరణశిక్ష విధించారు. విష్ణు కర్కరే, మదన్ లాల్ పహ్వా, గోపాల్ గాడ్సేలకు యావజ్జీవ కారాగార శిక్ష పడింది. డాక్టర్ పర్చూరే, శంకర్ కిష్టయ్య నిర్దోషులుగా విడుదలయ్యారు. గాడ్సే కోర్టులో చాలా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడని అంటారు కదా, దాని గురించి పుస్తకంలో ఏముంది? అవును, దాదాపు 90 పేజీల సుదీర్ఘ వాంగ్మూలమిచ్చాడట. అందులో తన చర్యకు దారితీసిన రాజకీయ కారణాలు, గాంధీ విధానాలపై తన అభ్యంతరాలు, దేశ విభజన పట్ల తన ఆవేదన, ఇవన్నీ వివరంగా చెప్పాడని పుస్తకం చెబుతోంది. మరి ఆ వాంగ్మూలాన్ని ప్రభుత్వం బయటపెట్టలేదా? లేదు. ప్రభుత్వం ఆ వాంగ్మూలం ప్రజలకు తెలియకూడదని భావించి దాని ప్రచురణపై నిషేధం విధించింది. చాలా ఏళ్ల తర్వాతగాని అది పూర్తిగా బయటకు రాలేదు. గాడ్సే, ఆప్టేల చివరి రోజులు, శిక్ష అమలు ఎలా జరిగిందో కూడా పుస్తకం రాసిందా? రాసింది. నవంబర్ 15, 1949న అంబాలా సెంట్రల్ జైల్లో వారిద్దరిని ఉరితీశారు. గాడ్సే క్షమాభిక్ష కోసం అడగలేదు. చివరి కోరికేమైనా కోరాడు. తన చివరి కోరికగా ఎప్పటికైనా భారతదేశం తిరిగి అఖండ భారత్గా ఏర్పడి సింధూ నది మళ్లీ భారత్లో భాగమైనప్పుడు తన అస్థికలను ఆ నదిలో కలపమని కోరాడు. మరి ఆ అస్థికలు ఏమయ్యాయి? కలిపారా? ప్రభుత్వం వాళ్ల అస్థికలను హడావిడిగా దగ్గర్లోని ఘగ్గర్ నదిలో కలిపేసిందట. కాని హిందూ మహాసభ కార్యకర్తలు కొందరు రహస్యంగా ఆ అస్థికలలో కొంత భాగాన్ని సేకరించారని పుస్తకం చెప్తుంది. ఓ, తర్వాత? గోపాల్ గాడ్సే జైలు నుంచి విడుదలయ్యాక ఆ అస్థికలను అతనికి అప్పగించారు. అవి ఇప్పటికీ పూణేలోని గాడ్సే కుటుంబ సభ్యుల దగ్గర భద్రంగా ఉన్నాయని, నాథురాం చివరి కోరిక తీరే రోజు కోసం వాళ్లు ఎదురుచూస్తున్నారని రచయిత రాశారు. చాలా ఎమోషనల్గా ఉంది. మరి ఈ సంఘటన తర్వాత నిందితుల కుటుంబాలు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాయి? గాడ్సే వారసత్వం గురించి రచయిత ఏం చెప్పారు? గాంధీ హత్య జరిగిన వెంటనే, ముఖ్యంగా మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో
బ్రాహ్మణుల మీద దాడులు జరిగాయని, గాడ్సే, ఆప్టే, కర్కరే లాంటి వాళ్ల కుటుంబ సభ్యులు, బంధువులు చాలా వేధింపులకు గురయ్యారని, వాళ్ల ఆస్తుల్ని నాశనం చేశారని పుస్తకం వివరిస్తోంది. అయ్యో! గోపాల్ గాడ్సే జైలు నుంచి వచ్చాక తన అన్న వాదనను, వాళ్ల దృక్కోణాన్ని బయట ప్రపంచానికి చెప్పాలని కొన్ని పుస్తకాలు కూడా రాశాడు. అంటే గాడ్సేను కేవలం హంతకుడుగా కాకుండా వేరేలా చూసేవాళ్లు కూడా ఉన్నారని రచయిత అంటున్నారన్నమాట. అవును. గాంధీ కుటుంబం ఇంకా కొంతమంది మద్దతుదారులు ఇప్పటికీ ప్రతి నవంబర్ 15న అతని వర్ధంతిని పాటిస్తున్నారని, అతని చివరి కోరిక నెరవేరాలని కోరుకుంటున్నారని రచయిత పేర్కొన్నారు. కాలం గడిచే కొద్దీ గాడ్సే చర్యను కేవలం మతోన్మాదంగా కాకుండా దేశ విభజన లాంటి చారిత్రక సంఘటనలపై ఆవేదనతో, తనదైన దేశభక్తితో చేసిన రాజకీయ చర్యగా భావించేవారి సంఖ్య కూడా నెమ్మదిగా పెరుగుతోందని పుస్తకం సూచిస్తోంది. ఇది కూడా ఒక చర్చనీయాంశమే. మొత్తానికి ఈరోజు మనం అనూప్ సర్దేశాయి రాసిన నాథూరామ్ గాడ్సే ది హిడెన్ అన్టోల్డ్ ట్రూత్ పుస్తకం ఆధారంగా గాడ్సే జీవితం, నేపథ్యం, హత్య వెనుక రచయిత చెప్పిన కారణాలు, ప్రేరణలు వీటిని వివరంగా చూశాం. అవునండి. ఈ పుస్తకం గాడ్సే చర్యను కేవలం ఒక మతోన్మాద చర్యగా చూడకుండా దానికి దేశ విభజన, నాటి రాజకీయాలు, గాంధీ విధానాలపై అసంతృప్తి, గాడ్సే నమ్మిన దేశభక్తి ఇలాంటి అనేక కోణాలను ఆపాదించే ప్రయత్నం చేసింది. ఇది ఖచ్చితంగా ప్రచారంలో ఉన్న కథనానికి భిన్నమైన, వివాదాస్పదమైన వాదనలను మన ముందుంచుతుంది. గాడ్సే బాల్యం దగ్గర్నుంచి సావర్కర్ ప్రభావం, సహచరులు, హత్యకు దారితీసిన కారణాలుగా రచయిత చెప్పినవి, పోలీసుల వైఫల్యాలు, విచారణ ఇలా అన్ని అంశాలను రచయిత తన దృక్కోణం నుంచి బలంగా వాదించారు. అవును. ఈ పుస్తకం అందించిన సమాచారం, లేవనెక్కిన ప్రశ్నలు, చరిత్రపై ఆసక్తి ఉన్నవారికి, వేరువేరు కోణాలను అర్థం చేసుకోవాలనుకునేవారికి తప్పకుండా ఆలోచింపచేస్తాయి. ఈ పుస్తకం చివర్లో ఒక ప్రశ్నేస్తుంది గదా, నిజమైన బాధితుడెవరు, మహాత్మా గాంధీనా లేక నాథూరామ్ గాడ్సేనా అని. ఇది ఈ పుస్తకం లేవనెత్తిన ప్రశ్న. అవును. ఆ ప్రశ్నకు సమాధానం ఎవరికి వారు వెతుక్కోవాలి. ఈ పుస్తకం అందించిన దృక్కోణంపై శ్రోతలు తమ అభిప్రాయాలను ఏర్పరచుకోవచ్చు. ఖచ్చితంగా. మరోసారి గుర్తుచేస్తున్నాం, ఈ చర్చ కేవలం ఈ పుస్తకంలోని విషయాల విశ్లేషణ మాత్రమే. చరిత్ర ఎప్పుడూ సంక్లిష్టంగానే ఉంటుంది కదా. ఒకే సంఘటనకు అనేక పార్శ్వాలుంటాయి. వాటన్నింటినీ తెలుసుకుంటేనే మన అవగాహన పెరుగుతుంది. నిజమే. మరో ఆసక్తికరమైన అంశంపై లోతైన విశ్లేషణతో మళ్లీ కలుద్దాం.